ओम शांति। तो सुनाया कि आज सत शिक्षक अपने चारों ओर के ईश्वरीय विद्यार्थियों को देख रहे थे। क्या देखा? బాబా ఏం చెప్పారు? జ్ఞాన యోగములను స్వరూపంలోకి తీసుకొచ్చినట్లయితే నంబర్ వారి అనేది ఉండదు, నంబర్ 1 అయిపోతారు. ఈ రోజు సత్యమైన శిక్షకుడు నలువైపులా ఉన్నటువంటి ఈశ్వరీయ విద్యార్థులను చూశారు. ఏమి చూసి ఉండొచ్చు అంటారు? నలువైపులో ఉన్నటువంటి విద్యార్థులను చూసారే, ఏం కనిపించి ఉండొచ్చు అంటారు? सभी नंबर 1 दिखाई दी, 1 नंबर 1 दिखाई दी. అందరూ నంబర్ 1 గా కనిపించి ఉంటారా, లేక నంబర్ వారీగా కనిపించి ఉంటారా? क्या రిజల్ట్ ఏమై ఉంటుంది? नंबर वारी ना नंबर 1 ये समझते हो कि नंबर 1 तो एक ही होगा, हम तो नंबर वार में ही आएंगे. नंबर 1 అంటే ఒక్కరే అవుతారు, మరి మేము నంబర్ వారీగా అవుతామని భావిస్తున్నారా? నంబర్ 1 అయ్యేది ఒక్కరే కదా, మిగతా మేమంతా నంబర్ వారీలోకి వస్తామని భావిస్తున్నారా? फर्स्ट डिवीजन में तो आ सकते हो ना, फर्स्ट डिवीजन लोग वस्तारू कदा, इसमें एक नहीं होता, मतलब ఒక్కరే ఉండరు. तो चेक करो, अगर बार बार किसी भी बात में स्थिति नीचे ऊपर होती है, अर्थात बार बार पुरुषार्थ में मेहनत करती पड़ती है, इससे सिद्धि है. ज्ञान की मूल सब्जेक्ट के 2 शब्द
रचिता और रचना की पढ़ाई को स्वरूप में नहीं लाया। जीवन में मूल संस्कार के रूप में व मूल नेचर के रूप में व सहज स्वभाव के रूप में नहीं लाया। బాబా చెప్తున్నారు, చెక్ చేసుకోండి. ఒకవేళ పదే పదే ఏ విషయంలోనైనా స్థితి పైకి కిందకి అవుతుంది అంటే, అనగా పదే పదే పురుషార్థంలో కష్టపడవలసి వస్తుంది అంటే, అందులో ఏం నిరూపించబడుతుంది? పదే పదే ఒక విషయంలోనే మనం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది, పదే పదే ప్రయత్నం చేయవలసి వస్తుంది అంటే ఏం నిరూపించబడుతుంది? బాబా చెప్తున్నారు, జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రెండు శబ్దాల యొక్క మూల సబ్జెక్ట్, రచయిత మరియు రచన యొక్క చదువుని స్వరూపంలోకి తీసుకురావటం లేదు. రచయిత రచన యొక్క ఈ రెండు శబ్దాల యొక్క ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్, జ్ఞానం యొక్క సబ్జెక్ట్ ని జీవితంలోకి తీసుకురావటం లేదు. జీవితంలో మూల సంస్కార స్వరూపంలో లేక మూల నేచర్ రూపంలో లేక సహజమైన స్వభావం యొక్క రూపంలోకి తీసుకురావటం లేదు. మన యొక్క సంస్కారం, మన యొక్క నేచర్ ఎలా అయిపోవాలి? జ్ఞాన స్వరూపంగా, జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటే వచ్చేటువంటి విధంగా కాదు, సహజంగా మనకి ఆ జ్ఞాన పాయింట్స్ స్వరూపంలో ఇమిడిపోవాలి అంటున్నారు. ब्राह्मण जीवन का नेचुरल स्वभाव संस्कार ही योगी जीवन ज्ञानी जीवन. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావ సంస్కారాలే యోగి జీవితంగా, జ్ఞాని జీవితంగా ఉండాలి. జీవన్ అర్థ నిరంతర సదా, జీవితము అంటే నిరంతరము ఉంటుంది, సదా ఉంటుంది కదా. జీవితము అంటే కొన్ని రోజులు, కొద్ది గంటలు కాదు, కొద్ది సమయం కాదు. జీవితం అంటే నిరంతరం. 6 घंटे का जीवन है, 8 घंटा नहीं, ऐसा नहीं होता. 7 గంటల జీవితం, 8 గంటల జీవితం ఎలా ఉంటుందా? జీవితం అంటే సదా ఉంటుంది కదా. आज 10 घंटे के योगी बने, आज 12 घंटे के योगी बने, आज 2 घंटे के योगी बने, वो योग लगाने वाले योगी है, योगी जीवन वाले योगी नहीं. బాబా చెప్తున్నారు, ఈ రోజు నేను 10 గంటల యోగం చేశాను, ఈ రోజు నేను 12 గంటల యోగం చేశాను, ఈ రోజు 2 గంటల యోగిగా అయ్యాను, లేక యోగం జోడించే వాళ్ళుగా అవుతున్నారు, కానీ యోగి జీవితం జీవించే వారిగా అవటం లేదు అంటున్నారు. యోగం జోడిస్తున్నాము అంటే యోగం ప్రయత్నిస్తున్నాం, కలుపుతున్నాం. జీవితం అనేది నిరంతరం కదా, నిరంతర యోగి జీవితం అనేది లేదు అంటున్నారు బాబా. विशेष संगठित रूप में इसलिए बैठते हूँ, सर्व के योग की शक्ति से वायुमंडल द्वारा कमजोर पुरुषार्थियों को और विश्व की सर्व आत्माओं को योग शक्ति द्वारा परिवर्तन करे, इसलिए वह भी आवश्यक है. लेकिन इसलिए योग में नहीं बैठते हूँ कि अपना ही टूटा हुआ योग लगाते. బాబా చెప్తున్నారు, విశేషంగా సంఘటిత రూపంలో కూర్చుంటూ ఉంటారు కదా. సర్వల యొక్క యోగ శక్తి ద్వారా, వాయుమండలం ద్వారా బలహీనమైన పురుషార్థులను విశ్వంలో ఉన్న సర్వాత్మలకి యోగ శక్తి ద్వారా పరివర్తన చేస్తారు. అందుకని ఇది కూడా అవసరమే, యోగ బట్టి అనేది కూడా అవసరమే. కానీ యోగంలో కూర్చోకపోతే తమ తెగిపోయినటువంటి యోగం మళ్ళీ తిరిగి జోడిస్తూ ఉంటారు. యోగ బట్టి పెట్టలేదు అంటే ఏమవుతుంది? తెగిపోయి ఉంటుంది. మళ్ళీ యోగ బట్టి పెడితే మళ్ళీ యోగం జోడింపబడుతుంది. అదేమవుతుంది? తెగిపోవటం, కలపటం అనేది జరుగుతుంది. యోగి జీవితం ఉందా ఇక్కడ? మరి
యోగి జీవితము లేదు. संगठित शक्ति यह भी सेवा के निमित्त है, लेकिन योग पट्टी इसलिए नहीं रखती मेरा कनेक्शन फिर से जुड़ जाए. బాబా చెప్తున్నారు సంఘటిత శక్తి ఇది సేవకి నిమిత్తం అయ్యింది, కానీ యోగా బట్టి పెట్టాలి, అప్పుడే నా కనెక్షన్ మళ్ళీ తిరిగి జోడించాలి, ఇలా ఉండకూడదు అంటున్నారు బాబా. యోగ బట్టి పెడితేనే నా యోగం, లేకపోతే యోగం లేదు. యోగ బట్టి పెడితేనే మళ్ళీ తిరిగి నేను యోగం జోడించగలను, ఇలా ఉండకూడదు. अगर कमजोर हो तो इसलिए बैठते हो, योगी तो आत्मा हो तो मास्टर सर्वशक्तिवान बन, मास्टर विश्व कल्याणकारी बन, सर्व को सहयोग देने की सेवा करते. బాబా చెప్తున్నారు భలే ఒకవేళ బలహీనంగా ఉన్నారనుకోండి, అందుకని కూర్చోండి. యోగి ఆత్మ అయితే మాస్టర్ సర్వశక్తివాన్గా అయ్యి, మాస్టర్ విశ్వ కళ్యాణకారిగా అయ్యి అందరికీ సహయోగం ఇచ్చేటువంటి సేవ చేస్తారు. బలహీనమైన వారు ఏం చేస్తారు, బట్టీలో కూర్చుని మళ్ళీ యోగం చూడించి శక్తిని నింపుకుంటారు. అదే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు, యోగి జీవితం కలిగిన ఆత్మలైతే ఏం చేస్తారు, బలహీనమైన వారికి శక్తిని ఇచ్చి సేవ చేస్తూ ఉంటారు. సో పడాయి అర్థ స్వరూప్ బనన, చదువు అంటేనే అర్థం ఏంటి, స్వరూపంగా తయారవ్వడము. బాబా యొక్క ఈ చదువుని చదువుకోవటం దేనికోసం, బుద్ధిలో పెట్టుకోవడం కోసం కాదు, మన యొక్క జీవితమే ఆ విధంగా తయారు చేసుకోవడం కోసం. अच्छा, आज दीपावली मनाने आए थे, मनाने का अर्थ क्या है? దీపావళికి బాబా వచ్చినటువంటి మురళి కనుక దీపావళి కోసం కూడా చెప్తున్నారు బాబా. దగ్గరలోనే ఉంది కదా దీపావళి. ఈ రోజు దీపావళి జరుపుకోవడం కోసం వచ్చారు. దీపావళి జరుపుకోవడం అంటే ఏంటి? దీపావళి మీ క్యా కర్తే హో, దీపావళికి ఏం చేస్తారు, దీప్ జలాతే, దీపాలు వెలిగిస్తారు కదా. దీపావళి అంటేనే దీపాలు వెలిగిస్తారు. ఆజ్కల్ తో లైట్ జలాతే, ఈ రోజుల్లో అయితే ఏం చేస్తున్నారు, చిన్న చిన్ని దీపాలు లాంటి లైట్లు పెడుతున్నారు. లైట్ పర్ కౌన్ ఆతే హై, దీపాలు వెలిగిస్తే ఏమొస్తాయి, దీపాలు వెలిగిస్తే ఏమొస్తాయి, వెలుగు వస్తుందా, అది అందరికీ తెలుస్తుంది కదా. పర్వానే, పర్వానేకి విశేషత క్యా హోతీ, దీపాలు వెలిగిస్తే దీపావళి మరుసటి రోజు చూస్తే ఏముంటాయో దాని చుట్టూని పురుగులు ఉంటాయి. ఆ దీపం పైన బలిహారం అయిపోయి చాలా పురుగులు చనిపోయి ఉంటాయి అన్నమాట, అవునా. మరి లైటింగ్ పెట్టుకుంటే ఈ రోజుల్లో ఏం తెలుస్తుంది, వెలుగు వస్తుందంట. దీపాలు వెలిగించడమే మర్చిపోతున్నారు జనాలు. అన్ని సాధనాల మీద ఆధారపడిపోతున్నారు కదా. బాబా చెప్తున్నారు ఆ దీప పురుగుల యొక్క విశేషత ఏంటి అంటున్నారు. ఫిదా హోనా, तो दीपावली मनाने का अर्थ क्या हुआ? దీప పురుగుల యొక్క విశేషత ఏంటి, దీపం పైన బలిహారం అవ్వటం. దీపావళి జరుపుకోవడము అంటే అర్థం ఏంటి, సదా హో గయే హో యా ఆజ్ హోనా, సదాకాలికంగా అయ్యిందా లేక ఈ రోజు మాత్రమేనా, హో గయే హో యా హోనా, అయిపోయిందా అవ్వాలా. దీపావళి అనేది సదాకాలికంగా జీవితంలోకి ఆహ్వానించారా, ఒక రోజు కోసమా. దీపావళి తో మనాలి, ఫిర్ క్యూ మనాతే, దీపావళి అనేది అయితే మీరు జరుపుకున్నారు, మళ్ళీ ఎందుకు జరుపుకుంటున్నారు, జబ్ ఫిదా హో గయి తో దీపావళి మనాలి, ఎప్పుడైతే మీరు జ్యోతి స్వరూపుడు కదా, శ్రీ బాబా జ్యోతి స్వరూపుడు, ఆయన పైన మీరు బలిహారం అయిపోయారు, ఇక మళ్ళీ దీపావళి జరుపుకోవాలా. అసలైన జ్యోతిపై
असलैना దీప పురుగు బలిహారం అయిపోయి बीच बीच में చక్కర్ लगाते जाते हो లేక మధ్య మధ్యలో చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నారా? కొన్ని దీప పురుగులు ఎలా ఉంటాయి, దీపం చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళిపోతాయి కదా, అలా ఉంటున్నారా? फिदा हो गए हैं लेकिन थोड़े पंख अभी है, इसे थोड़ा चक्कर लगा देते हैं. బలిహారం అయిపోయారు కానీ మళ్ళీ కొంచెం కొంచెం రెక్కలు అనేవి ఉన్నాయి కదా, దాంతో మళ్ళీ కొద్దిగా తిరుగుతున్నారు, తిరగడానికి వెళుతున్నారు. చక్కర్ లగానే వాళ్ళతో నహీ హునా, బాబా చెప్తున్నారు తిరిగే వాళ్ళుగా లేరు కదా. చక్కర్ లగానా అర్థాత్ కిసి నా కిసి మాయ కే రూప్ మే టక్కర్ కా. చక్రం తిరగటము అంటే అర్థం ఏంటి? ఏదో ఒక విధమైనటువంటి మాయా రూపంలో ఇరుక్కుపోవడం, దాంతో దెబ్బ తినడం. మాయ సే టక్కర్ కాతే హో యా మాయకు హార్ ఖిలాతే హో. మాయతో మీరు దెబ్బ తింటారా లేక మాయని మీరు ఓడిస్తారా? మాయకే ఓటమి చూపిస్తారా లేక మీరే మాయతో ఓడిపోతారా? కభీ విజయ ప్రాప్తి కర్తే హో కభీ టక్కర్ కాతే హో. ఒక్కొక్కసారి విజయం పొందుతున్నారు, ఒక్కొక్కసారి ఓటమి కూడా పొందుతున్నారా? బాబా అడుగుతున్నారు. దీపమాల ఇది అప్నా హి యాద్గార్ మనాతే. ఈ దీపావళి అనేది మీ యొక్క స్మృతి చిహ్నంగానే జరుపుకోవడం జరుగుతుంది. ఆప్కా యాద్గార్ హై నా, మీ యొక్క స్మృతి చిహ్నమే కదా. या मुख्य आत्मा का यादगार है आप देखने वाले. ముఖ్యమైనటువంటి ఆత్మల యొక్క స్మృతి చిహ్నం మీరు చూస్తున్నారా? अपना सबका यादगार है, इसलिए आजकल बहुत अंदाज में दीपक के बजाय छोटे छोटे बल्ब जगा देते हैं. మీ అందరి యొక్క స్మృతి చిహ్నం. అందుకని ఈ రోజుల్లో చాలా వరకు ఆ దీపాలు వెలిగించడానికి బదులుగా చిన్న చిన్న బల్బులు అనేవి వెలిగిస్తున్నారు. దీపక్ జలాయింగే తో సంఖ్య ఫిర్ భీ ఉస్సే కమ్ హో జాయేగి. దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే కనుక సంఖ్య మళ్ళీ దానికంటే తగ్గిపోతూ ఉంటుంది. లేకిన్ ఆప్కి సంఖ్యతో బహుత్ హై నా, కానీ మీ యొక్క సంఖ్య అయితే పెరుగుతూనే ఉంటుంది కదా. తో సభీకి యాద్ మే అనేక छोटे छोटे బల్బ్ జగమగా దేతే హై. అందరి యొక్క స్మృతిలో అనేకమైన చిన్న చిన్న బల్బులు వెలిగిస్తూ ఉంటారు. తో అప్నా యాద్గార్ మనా రహే హై, కనుక మీ యొక్క స్మృతి చిహ్నం అనేది జరుపుకోవడం జరుగుతుంది. జబ్ దీపక్ దేఖ్తే హో తో సమజ్తే హో యహ్ హమారా యాద్గార్. ఎప్పుడైతే దీపాలను మీరు చూస్తూ ఉంటారో ఇది మా యొక్క స్మృతి చిహ్నమే అని మీరు భావిస్తున్నారా? స్మృతి ఆతి, స్మృతి వస్తుందా, గుర్తుకొస్తుందా? దీపం చూడగానే ఇది ఆత్మ జ్యోతి స్వరూపానికి గుర్తు అని. ఈ సంగమ యుక్తి విశేషత जो चैतन्य दीपक अपना जड़ यादगार दीपक देखते. ఈ సంగమ యుగం యొక్క విశేషత, ఎందుకంటే ఇంకే యుగంలోని మనకి దీనికోసం తెలియదు కదా. ఇదైతే చైతన్యమైన దీపాలు మీరు ఆ జడ చిత్రాలు మీ యొక్క స్మృతి చిహ్నాల యొక్క దీపాలుగా చూస్తారు. చైతన్యమే స్వయం ఔర్ జడ యాద్గార్ దేఖ్ రహే. స్వయంలో చైతన్యంగా ఉన్నారు, మరి ఆ జడ చిత్రాలు స్మృతి చిహ్నంగా చూస్తున్నారు. ऐसे तो जिस दिन दीपावली मनाओ उस दिन वास्तविक तिथि है. అలాగే ఏ రోజైతే దీపావళి జరుపుకుంటారో ఆ రోజు ఆ తిథి అనేది ఉంటుంది. या तो दुनिया वालों को तिथि पक्का फिक्स करी है, लेकिन आपकी तिथि अपनी है. ప్రపంచం వాళ్ళైతే ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు, ఫలానా రోజు దీపావళి, 7వ తారీఖు వస్తే దీపావళి, ఒక డేట్ అనేది ఉంటుంది, తిథి అనేది ఉంటుంది. మరి మీ యొక్క తిథి మీది. इसलिए जिस दिन आप ब्राह्मण मनाओ वही सच्ची तिथि है. కనుక ఏ రోజైతే
మీరు బ్రాహ్మణులుగా జరుపుకుంటారు, అదే సత్యమైన తిథి అంటున్నారు బాబా. అంటే భగవంతుడికి బలిహారమైనటువంటి రోజు, బ్రాహ్మణ జీవితాన్ని స్వీకరించిన రోజు, అదే సత్యమైన దీపావళి. इसलिए कोई भी तिथि फिक्स करते हैं तो किससे पूछते हैं? అందుకని ఏదైనా తిథి ఫిక్స్ చేశారు అంటే వారిని అడుగుతారు. బ్రాహ్మణం సే హీ నికాల్తే, బ్రాహ్మణ నుంచే వెలువడుతుంది. तो आज बाम दादा सभी देश विदेश के सदा जगे हुए दीपकों को दीपावली का मुबारक दे रहे. ఈ రోజు బామ్ దాదా దేశ విదేశీయులందరికీ సదా వెలుగుతూ ఉన్నటువంటి దీపాలకు దీపావళి యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. బదాయి దే రహీ. दीपावली मुबारक अर्थात माला माल संपन्न बनने की मुबारक. దీపావళి యొక్క శుభాకాంక్షలు అనగా పదమా పదం కోటాను కోట్ల రెట్ల యొక్క సంపన్నంగా అయ్యేందుకు శుభాకాంక్షలు. ముందుగానే దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారు. ऐसे सदा जागती ज्योति सदा स्वयं प्रकाश स्वरूप बन अनेकों का अंधकार मिटाने वाले सच्चे दीपक सदा चारों ही सब्जेक्ट साथ साथ जीवन में लाने वाले सर्व सब्जेक्ट में नंबर 1 के लक्ष्य को लक्षण में लाने वाले ऐसे ज्ञानी तु आत्मा, योगी तु आत्मा, दिव्य गुण स्वरूप आत्मा, निरंतर सेवाधारी श्रेष्ठ विश्व कल्याणकारी आत्माओं को बाम दादा का याद करो. नमस्ते. బాబా ప్రియాస్మృతులు చెప్తున్నారు. మొత్తం మురళి యొక్క సారమంతా ప్రియాస్మృతుల్లోకి తీసుకొచ్చారు. సదా వెలుగుతూ ఉన్నటువంటి జ్యోతులకు సదా స్వయం ప్రకాశ స్వరూపంగా అయ్యి అనేకులకు అంధకారాన్ని తొలగించేటువంటి సత్యమైన దీపాలకు సదా 4 రకాలైనటువంటి సబ్జెక్టులను 4 రకాల సబ్జెక్టులు చెప్పారు కదా, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 రకాలైనటువంటి సబ్జెక్టులు వెనువెంట జీవితంలోకి తీసుకొచ్చే వారికి సర్వ సబ్జెక్టులో నంబర్ 1 లక్ష్యమును లక్షణాలలోకి తీసుకొచ్చే వారికి ఇటువంటి జ్ఞాని ఆత్మకి, యోగి ఆత్మకు, ధారణా స్వరూప ఆత్మలకు, నిరంతర సేవాధారి ఆత్మలకు, శ్రేష్టమైన విశ్వ కళ్యాణకారి ఆత్మలకు బామ్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. బాబా వచ్చినటువంటి పార్టీతో మాట్లాడుతూ ఫస్ట్ పాయింట్, खुश नसीब आत्मा के चेहरे और चलन से सदा खुशी की झलक दिखाई दी. ఖుషీగా ఉండేటువంటి ఆత్మ యొక్క ముఖము మరియు నడవడిక ద్వారా సదా సంతోషం యొక్క ఆ ప్రకాశము అనేది కనిపిస్తుంది. సభీ అప్నే కో సదా ఖుష్ నసీబ్ ఆత్మ సమజ్తే హై. అందరూ కూడా మిమ్మల్ని మీరు సంతోషకరంగా ఉండేటువంటి ఆత్మలుగానే భావిస్తున్నారు కదా. ఖుష్ నసీబ్ ఆత్మకి నిశాని క్యా హోగి? సంతోషంగా ఉండేటువంటి ఆత్మల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇంకే చెహరా और चलन से सदा खुशी की झलक दिखाई दे. వారి యొక్క ముఖము ద్వారా నడవడిక ద్వారా సంతోషము అనేది ఒక ప్రకాశం లాగా కనిపిస్తుంది. चाहे कोई भी स्थूल कार्य कर रही हो, साधारण काम कर रही हो, लेकिन हर कर्म करते खुशी की झलक दिखाई पड़ती. బాబా చెప్తున్నారు, మరి ఏదైనా స్థూలమైన కార్యం చేస్తూ ఉన్నప్పటికీ, సాధారణమైన కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ, ప్రతి కర్మ చేస్తూ సంతోషం యొక్క ఆ జలక ప్రకాశము అనేది కనిపిస్తుంది. సో कहते हैं నిరంతర ఖుషి మే మన్ నాచ్తా రహే. వీరిని ఏమంటారు? నిరంతరం సంతోషంలో మనసు నాట్యం చేసేటువంటి వారు అని.
ऐसे सदा रहते हूँ ఈ విధంగా సదా ఉంటున్నారా या कभी बहुत खुश रहते हो कभी कम లేక ఒక్కొక్కసారి చాలా ఖుషిగా ఉంటున్నారు ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుందా खुशी का खजाना अपना खजाना हो गया సంతోషం అనే ఖజానా మీ ఖజానాగా అయిపోయింది ఎవరిది ఖజానా బాబాదా నాదా ఎవరిది तो अपना खजाना सदा साथ रहेगा ना మీ యొక్క ఖజానా సదా మీ వెంటే ఉండాలి కదా या कभी कभी रहेगा లేక అప్పుడప్పుడు మాత్రమే ఉంటుందా बाप के खजाने को अपना खजाना बनाया है या भूल जाता है अपना खजाना బాబా యొక్క ఖజానాను మీ యొక్క ఖజానాగా తయారు చేసుకున్నారా లేక మర్చిపోయారా బాబా ఖజానా నా ఖజానా అని భావిస్తున్నారా లేక ఇది బాబా ఖజానా అని మర్చిపోతున్నారా మీ ఖజానా ఏనా अपने స్థూల चीज तो याद रहते हैं ना ఏదైనా స్థూలమైన వస్తువు ఉంది అంటే గుర్తుంటుంది కదా वो खजाना आंखों से दिखाई देता है लेकिन यह खजाना आंखों से नहीं दिखाई देता ఏదైనా స్థూలమైన వస్తువులు ఖజానాలు ఉన్నాయంటే అవి కంటికి కనిపిస్తున్నాయి ఇది కంటికి కనిపించదు అందుకని మర్చిపోతున్నారా दिल से अनुभव करके हृदయంతో అనుభవం చేసుకోవాలి तो अनुभव वाली बात कभी भूलती है क्या హృదయానికి హత్తుకొని ఉన్నటువంటి అనుభవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోతారా ఎప్పుడు కూడా మర్చిపోలేరు కదా तो सदा यह स्मृति में रखो हम खुशी के खजाने के मालिक కనుక సదా ఇదే స్మృతిలో పెట్టుకోండి నేను ఖుషి యొక్క ఖజానాకి యజమానిని ఏం గుర్తు పెట్టుకోవాలి ఖుషి యొక్క ఖజానాకి నేను యజమానిని जितना ఖజానా యాద్ रहेगा उतना नशा रहेगा ఎంతగా ఖజానా గుర్తుంటుందో అంతగా నశ అనేది పెరుగుతుంది तो यह रूहानी नशा औरों को भी अनुभव कराएगा इनके पास कुछ है బాబా చెప్తున్నారు ఈ ఆత్మిక నశ ఇతరులకి కూడా అనుభవం చేయించాలి వీరి దగ్గర ఏదో ఉంది అన్నట్లుగా మాతోं को सारा समय क्या याद रहता है మాతలకి మొత్తం సమయం అంతా ఏం గుర్తుంటుంది మాతలకి ఏం గుర్తుంటుంది రోజంతా ఏం గుర్తుంటుంది బీరువాలో ఉన్న ఖజానా మర్చిపోతారా ఎప్పుడైనా అవి మర్చిపోరు కదా सिर्फ बाप याद रहता है या और भी कुछ याद रहता है కేవలం బాబాయే గుర్తుంటున్నారా లేక ఇంకేమైనా గుర్తుంటున్నాయా परसे की तो खुशी दिखाई देगी ना బాబా చెప్తున్నారు ఏం కనిపించాలి వారసుల ముఖంలో ఏం కనిపించాలి ఏం వారసత్వం పొందుతున్నా సంతోషం खुशी కనిపించాలి కదా जब ब्राह्मण जीवन के लिए संसार ही एक बाप है तो संसार के सिवाय और क्या याद आएगा బాబా చెప్తున్నారు ఎప్పుడైతే బ్రాహ్మణ జీవితం మే ప్రపంచం బ్రాహ్మణ జీవితంలో ఏంటి ప్రపంచము బాబాయే ప్రపంచం బ్రాహ్మణ జీవితం అంటేనే బాబాయే నా ప్రపంచం అయిపోయింది కదా మరి ఆ ప్రపంచంలో బాబా తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు सदा दिल में अपने श्रेष्ठ भाग्य के गीत गाते रहो सदा హృదయంలో మీ శ్రేష్టమైన భాగ్యం యొక్క పాటలు పాడుకుంటూ ఉండండి ऐसा श्रेष्ठ भाग्य सारे कल्प में प्राप्त होगा ఇంతటి శ్రేష్టమైన భాగ్యము మొత్తం కల్పంలో ఇంకెప్పుడైనా ప్రాప్తిస్తుందా
ఇటువంటి శ్రేష్టమైన భాగ్యం మొత్తం కల్పంలో ఇంకెప్పుడైనా ప్రాప్తిస్తుందా? లేదు కదా. जो सारे कल्प में अभी प्राप्त होता है, तो अभी की खुशी, अभी का नशा सबसे श्रेष्ठ है. మొత్తం కల్పంలో ఇప్పుడు మాత్రమే ప్రాప్తిస్తుంది కనుక ఇప్పుడే ఆ ఖుషి, ఇప్పుడే ఆ నశ అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇప్పుడున్నటువంటి ఖుషి, ఇప్పుడున్నటువంటి నశ మొత్తం సత్యయుగంలో ఉండేటువంటి నశ కంటే కూడా ఎక్కువ. మాతాओं का और कोई संबंधी याद आते हैं? మాతలకి ఇంకేమైనా సంబంధాలు గుర్తుకొస్తున్నాయా? అసలు బాబా గుర్తుకొస్తున్నారా అనే అంతగా గుర్తొస్తున్నాయి కదా. బాబాని గుర్తు చేసుకోవాలి అని, గుర్తు పెట్టుకోవాలి అని, గుర్తు చేసుకోవాలి అన్నంతగా ఇతర విషయాలన్నీ గుర్తుంటున్నాయి. బాబాని మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు, అంతేనా? ఎక్కువ బాబా మాత్రమే గుర్తుంటున్నారు. అప్పుడప్పుడు వేరే వ్యవహారాల వల్ల వేరే వేరే గుర్తొస్తున్నాయి తప్ప రోజంతా బాబాయే ప్రపంచంగా జీవిస్తున్నామని అంటారు. అలా లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ విధంగా జీవితాన్ని తయారు చేసుకోవాలి. कोई संबंध में नीचे ऊपर हो तो मोह जाता है. ఏమైనా సంబంధాల్లో పైకి కిందికి అవుతున్నారు అంటే మోహం ఉంటుంది. మోహ సారా ఖతం హో గయా. మోహం అనేది పూర్తిగా సమాప్తం అయిపోయిందా? నాకు దేనిపైన మోహం లేదు, ఏ వస్తువుల పైన మోహం లేదు, ఏ వ్యక్తి పైన మోహం లేదు, అలా ఉందా? जो कहते हैं कुछ भी हो जाए मेरे को मोह नहीं आएगा, वो हाथ उठाई. ఏమైనా జరగనివ్వండి కానీ నాకు మోహం మాత్రం రాదు అనేవాళ్ళు చేయొద్దండి. ఆలోచించి ఎత్తాలి మరి కదా. నాకు మోహం అనేది రాదు అనేవారు చేయొద్దండి. అచ్చా మోహక పేపర్ భలే భలే మోహం యొక్క పేపర్ వస్తుంది, ఎందుకు రాదు? చూస్తూనే ఉంటాం, ప్రతి చిన్నదానికి మోహమే. చూడండి, ఏ విషయంలోనైనా కళ్ళ నుంచి నీళ్లు వచ్చినాయి అంటే అది మోహానికి గుర్తు. కళ్ళ నుంచి నీళ్లు రాలేదు అంటే మోహం జయించరు. అది వస్తువులో కావచ్చు, సంబంధంలో కావచ్చు, లేకపోతే స్వయం యొక్క అభిమానంతో కావచ్చు, ఏదైనా కావచ్చు. దుఃఖం అనేది వచ్చింది అంటే మోహానికి స్మృతి చిహ్నం. మరి ఇప్పుడు ఎత్తండి. పాండవ్ తో నష్టమోహం హైనా. బాబా ఇప్పుడు అన్నయ్యల్ని అడుగుతున్నారు. బాబా చెప్తున్నారు, అన్నయ్యల్ని అడుగుతున్నారు, నష్టమోహంగా అయ్యారా పాండవులు? మోహాన్ని జయించారా? వ్యవహార మే కుछ ऊपर नीचे हो जाए फिर నష్ట మోహ హై. వ్యవహారాలు భలే పైకి కిందికి అవుతూ ఉంటాయి కదా. అన్నేళ్ళు వ్యాపారంలో, ఉద్యోగంలో ఎగుడు దిగుడు అవుతూ ఉంటుంది. అయినా కూడా నష్టమోహంగా అయ్యారా? అభి భీ బీచ్ బీచ్ మే మాయా పేపర్ తో లేతే హై నా. ఇప్పటికీ ఇంకా మధ్య మధ్యలో మాయ పేపర్ తీసుకుంటుంది కదా. అన్నేళ్ళకి చాలా చింత ఉంటుంది. ఇప్పుడు వ్యాపారాలు లేవు కదా, అన్ని తగ్గిపోయాయి, ఇది చింత ఉంది. అది కూడా మోహమే అంటున్నారు బాబా. మాయ మధ్య మధ్యలో పేపర్ తీసుకుంటుంది. तो उसमें पास होते हो. మరి ఆ విషయాలలో పాస్ అయిపోతున్నారా? या जब माया आती है तब थोड़ा डिले हो जाते. లేక ఎప్పుడైతే మాయ వస్తుందో అప్పుడు బలహీనం అయిపోతున్నారా? సదా ఖుషీకే గీత్ గాతే రహో. సదా సంతోషం యొక్క పాటలు పాడుకుంటూ ఉండండి. సంజా, అర్థమైందా అంటున్నారు బాబా. ఏమైనా జరగనివ్వండి కానీ సంతోషంలో జీవితం జీవించాలి. కుచ్ భీ చలా జాయే లేకిన్ ఖుషి నహీ జాయే. ఏమైనా పోనేవ్వండి కానీ సంతోషం మాత్రం పోనివ్వకండి అంటున్నారు బాబా. అలా ఏం పోయినా పర్వాలేదు, సంతోషం మాత్రం పోకూడదు. चाहे किसी भी रूप में माया आए लेकिन खुशी ना जाए.
మళ్ళీ ఏ రూపంలో మాయ వచ్చినా కానీ సంతోషం మాత్రం పోకూడదు. ऐसे खुश रहने वाले ही सदा खुश नसीब. ఈ విధంగా ఖుషీగా ఉండేవారే అదృష్టవంతులు కదా. ఏం జరిగినా సంతోషంగా ఉండేవారే అదృష్టవంతులు, అవునా? మరి మనం ఎవరు? అదృష్టవంతులమేనా? బాబా లభించారంటేనే అదృష్టం. ఓం శాంతి.